గోపాలపురం అనే గ్రామంలో ఉన్న ఒక పాత హైస్కూల్ ఉంది. ఈ స్కూల్ను శ్రీ సత్యవతి హైస్కూల్ అంటారు. రాత్రి 10 గంటల తర్వాత ఆ స్కూల్ దగ్గర ఎవ్వరూ పోరని ఒక కారణం ఉంది. ఎందుకంటే, ఆ స్కూల్ గంట, బెల్ రాత్రి 12 గంటలకు మోగుతుంది విద్యార్థులు లేని సమయంలో కూడా. పుస్తకాలు కొత్త టీచర్ ప్రవేశం. ఒకరోజు కొత్త సైన్స్ టీచర్ రవి వచ్చాడు. అతను నగరంలో చదువుకున్నవాడు, భూతాలు, ఆత్మలు లేవని నమ్మే వ్యక్తి. స్కూల్లో చేరిన మొదటి రోజే ప్రిన్సిపాల్ హెచ్చరించాడు. రాత్రి ఆ స్కూల్లో ఎవ్వరూ ఉండరాదు. ఆ బెల్ మోగితే లోపలికి వెళ్ళొద్దు. రవి నవ్వేశాడు. సార్, ఇవన్నీ అజ్ఞానం. నేనేమీ భయపడను. అమావాస్య ఆ రాత్రి. తరువాత రోజు సాయంత్రం రవి ల్యాబ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఆలస్యమయ్యాడు. స్కూల్ మొత్తం ఖాళీగా ఉంది. గడియారం రాత్రి 12 చూపిస్తోంది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. బెల్ దగ్గర నుండి చిన్న శబ్దం వినిపించింది. ఛం ఛం. రవి తలెత్తి చూశాడు, ఎవరూ లేరు. కానీ బెల్ కదులుతోంది. గంట 12 గంటల బెల్. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలు అయింది. బెల్ ఒక్కసారిగా భయంకరంగా మోగింది. ధమ్ ధమ్ ధమ్. ఆ శబ్దంతో లైట్లు ఆరిపోయాయి. రవి టార్చ్ వెలిగించాడు. వెలుగు పడగానే, బెల్ క్రింద ఒక పాత తెల్ల దుస్తుల అమ్మాయి నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా, జుట్టు పొడవుగా ఉంది. ఆమె నిశ్శబ్దంగా అడిగింది, సార్, నా మార్కులు చెప్పారా? రవి గుండె బలంగా కొట్టుకున్నాడు. ఎవరు నువ్వు? ఆమె చిరునవ్వు నవ్వింది. నేను 1998 బ్యాచ్లోని విద్యార్థిని. మీ ల్యాబ్లోనే చనిపోయాను. మీరు కూడా ఇక్కడే ఉండిపోవాలి సార్ అని చెప్పి ఒక్కసారిగా రవి వైపు దూకింది. మరుసటి రోజు ఉదయం గేటు వాచ్మన్ స్కూల్ తలుపులు తెరిచాడు. ల్యాబ్ లోపల రవి చనిపోయి ఉన్నాడు. అతని చేతిలో బెల్ తాడు ఉంది. ఆ రోజు నుండి ఆ స్కూల్లో ఎవరూ కొత్త సైన్స్ టీచర్గా రాలేదు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 13న రాత్రి 12 గంటలకు ఆ బెల్ ఇప్పటికీ మోగుతూనే ఉంటుంది. గంట చివరి బెల్ ఎప్పుడు మోగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఒక సత్యం మాత్రం ఉంది. ఆ బెల్ విన్నవాడు తిరిగి ఎప్పుడూ మాట్లాడడు.